అంతిమ రహస్యం 11వ భాగం. 10వ భాగంలో భాను సంజయ్తో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుంటుంది. కాకపోతే అసలు హంతకుడెవరో ఇద్దరికీ తెలీదు. ఇద్దరూ కలిసి కనిపెట్టాలనుకుంటారు. కథ కొనసాగుతుంది. భాను వంటగదిలో ఒక్క ఆహార పదార్థము మిగలనేకూడదని బ్రెడ్డు, బిస్కెట్లు లాంటి వాటిని బీరువాల్లో పెట్టించి తాళం వేయించింది. పండ్లను ఫ్రిడ్జ్లో ఉంచి లాక్ చేయించింది. పాలు చుక్క మిగలకుండా ఫ్రిడ్జ్లోనే పెట్టించింది. అలా వంటగదిలో తినటానికి పనికొచ్చే ఒక్క పదార్థము ఆ రోజంతా లేకుండా చేసింది. ఆమె ఇదంతా అందరికీ తెలిసేలా చేసింది. ఆమె అంది, శత్రువు బయట నుండి వస్తున్నాడో ఈ పద్మవ్యూహంలోనే ఉంటున్నాడో మనకి తెలీదు. మనలో ఒకరి సహకారం అతడికి ఉంది. అతడిని ఎవరో ఆకలికి మాడకుండా రక్షిస్తున్నారు. చిత్రంగా ఉందమ్మా అన్నాడు కనకాంబరం గారు. ఉంటుంది మరి, వ్యంగ్యంగా అన్నాడు అరుణ్. భానుని ఒంటరిగా కలిసి, భానుమతి, ఏదైనా కొత్త ప్లానా అడిగాడాయన. దిస్ ఈజ్ లాస్ట్ ప్లాన్ చెప్పిందామే. ఆయనకి అర్థం కాలేదు. చాలా త్వరగానే అర్థమవుతుంది కానీ వెళ్ళి విశ్రాంతి తీసుకోండి బాబాయ్ గారు సానుభూతిగా అన్నాడు మున్ని. కనకాంబరం గారు వెళ్ళిపోయాక, అక్క, నీ అనుమానం నాకు అర్థమైందిలే. ఈ కనకాంబరం గారు ఆ శత్రువుకి హెల్ప్ చేస్తున్నారని కదూ నీ అనుమానం అడిగాడు మున్ని. అనుమానం కాదు, నిజం కూడా, భాను కోపంగా అంది. మనల్ని వెధవల్ని చేసి ఆడించాడు, ముఖ్యంగా మన ఇద్దరిని. సంజయ్ వాళ్ళకి ఈ నాటకం గురించి తెలుసు. కనకాంబరం బట్టతల మీద 4 పీచుల జుట్టు ఊడగొట్టాలన్నంత కసిగా ఉందామెకి. ఎంత అద్భుతంగా నటిస్తున్నాడు. అయితే అర్థం కానిదొక్కటే, సంజయ్ గ్రూప్కి ఈ నాటకంతో సంబంధం ఏమిటన్నదొక్కటే. తాతగారిని పొట్టను పెట్టుకున్నది ఈ దుర్మార్గుడేనా? నరికి పోగులు పెట్టాలి ఆవేశంగా అన్నాడు మున్ని. తొందరపడకు, ఇప్పటికీ ఆయనకి మన మీద అనుమానం వచ్చి ఉంటుంది భాను హెచ్చరించింది. అయితే అక్క, ఆ రోజు విశ్వవర్ధన్ రావు గారు హత్య చేయబడ్డప్పుడు కనకాంబరం దుర్మార్గుడి తల బద్దలు కొట్టిందెవరు? ఇంకెవరు? తనే చేసుకుని ఉంటాడు. ఎంతకైనా సమర్థుడు మంటగా అంది. తెల్లబోయాడు మున్ని. కొంపదీసి రాత్రి మన మీద హత్యా ప్రయత్నం జరగదు కదా? అనుమానంగా, కాస్త భయంగా అన్నాడు. భాను మాట్లాడలేదు. ఈ రాత్రికి రాత్రే డైనమైట్లతో ఈ పద్మవ్యూహాన్ని పేల్చేస్తే? అదే అనుమానంతో అడిగాడు. అదేం జరగదు మున్ని. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు భాను? కనకాంబరం గారిని నడిపిస్తున్న, మనందరినీ ఆడిస్తున్న సూత్రధారి ఆట కట్టించాలి మనం. ఎవరక్క? ఆయన మేనకోడలు స్వప్న కాదు కదా? మున్నీకి అనుమానం వచ్చింది. భాను నవ్వుతూ, స్వప్న ఆయన మేనకోడలు అస్సలే కాదు అంది. బిత్తరపోయాడు మున్ని. ఆ పగలు గడిచిపోయింది. రాత్రయింది. ఆ రోజంతా కనకాంబరం గారు సరిగ్గా భోంచేయకపోవడం, దిక్కుతోచనివాడిలా కాలు కాలిన పిల్లిలా పైకి క్రిందికి తిరగటం భాను గమనిస్తూనే ఉంది. ఇంకా చిత్రమైన విషయం, పద్మవ్యూహం క్రింద భాగంలో గదుల తాళాలు తీయించింది భాను. ఎందుకమ్మా? కనకాంబరం ఆరాటంగా అడిగాడు. శత్రువు గుట్టు బయట పెట్టడానికి తాపీగా సమాధానమిచ్చింది భాను. ఇక ఆ క్రింద గదుల్ని ఒకరు మారిస్తే ఒకరు కాపలా కాస్తున్నట్టే లోపలికి బయటికి తిరుగుతూనే ఉన్నారు. అరుణ్ సర్వెంట్ క్వార్టర్స్ వైపు వెళ్ళిపోయాడు. అతడు రాత్రంతా అక్కడే ఉండేలా జరిగిపోయింది. తల్లారా కల్లా హంతకుణ్ణి పట్టి మీ ముందు ఉంచుతాను బాబాయ్ గారు హామీ ఇస్తున్నట్టంది భాను. అన్ని వైపుల దారులు అలా బిగించేసిందామె. సంజయ్ అన్నట్లు ఆమె అతడిని తెల్లారిందాకా కలుసుకోకుండా ఉండటం అసంభవం అనిపించింది. ఆమె మనసు తెలిసినట్లే వచ్చి ఆమెని కలిశాడు సంజయ్. తలుపు దగ్గర చప్పుడవడంతో అరుణ్ అలర్ట్గా కదిలాడు. వచ్చింది స్వప్న. ఆమెను చూసి అతడి మొహంలో ఆశ్చర్యం. లేచి నిలబడ్డాడు. ఆమె సందేహంగా, సిగ్గుగా చూస్తూ లోపలికొచ్చింది. ఏం కావాలి అడిగాడు. ఏం చెబుతోంది స్వప్న? నువ్వే కావాలి అనలేకపోయింది. భాను ఏదైనా చెప్తుందా తనే అడిగాడు. అతడు అసహనంగా కదులుతూ, ఇంకేదైనా అవమానించాలా? నన్ను కసి తీర్చుకోవాలా అడిగాడు. అరుణ్ దీనంగా పిలిచిందామే. అరుణ్నే. ఏం? కోపంగా, కాస్త రోషంగా అన్నాడతడు. నన్ను క్షమించు తలుంచుకుంటూ అంది. అరుణ్ ఆశ్చర్యంగా చూశాడు. ఆమె చప్పున అతడి దగ్గరికి వస్తూ, నిజంగా క్షమాపణలు వేడుకోవడానికి వచ్చాను. నిన్ను నేను బాగా అర్థం చేసుకోగలిగాను. అనవసరమైన అనుమానంతో, ద్వేషంతో నిన్ను అవమానించాను.
నీ విలువ ఏమిటో నేను పోగొట్టుకోబోయిన బంగారు భవిష్యత్తు కళ్ళ ముందు మెదిలేసరికి ఏడుపొచ్చింది. దుఃఖం నిండిందామె కంఠంలో. అరుణ్ కాస్త చలించాడు. నిజమా నువ్వు చెబుతోంది? ఇదో నాటకం కాదు కదా? ఇంకా ఏం నాటకం? మీరు మేము ఒకటైపోయాం. అసలు నాటకాన్ని రట్టు చేయడానికి భాను సంజయ్ కంకణం కట్టుకున్నారు. ఏదో ఊహించి ఇంకేదో కోపం పెంచుకొని నిన్ను బాధపెట్టి నేను బాధపడ్డాను. ఈ 2 రోజులుగా నాకు నిద్ర లేదంటే నమ్ముతావా? ఎంత దిగులు పడ్డానో. నాతో ఇంత మాత్రం మాట్లాడతావనుకోలేదు. ఆమె రుద్ధకంఠంతో చెబుతుంటే అరుణ్ మొహం వెలిగిపోయింది. స్వప్న, నిజంగా నా మీద కోపం పోయిందా? నమ్మకం కుదిరిందా? ఆనందంగా అడిగాడు. నీకే నా మీద కోపం పోవాలి. నువ్వే నన్ను నమ్మాలి. ఇక నుండి మన జీవితాలు ఒకటి. నమ్మమంటావా? ఆమె అతడి భుజాల మీద చేతులానించి అరుణ్ పెదవుల మీద ముద్దు పెట్టుకుని చటుక్కున అతడి గుండెల్లో మొహం దాచేసుకుని ఇప్పుడైనా నమ్ముతావా అంది. ఆమె నెత్తి గిరగిరా తిప్పేసి నమ్ముతాను డియర్, నమ్ముతాను మై లవ్ ఉత్సాహంగా అన్నాడు. కొద్ది నిమిషాల తరువాత అతడి చేతుల్ని విడిపించుకుని అతడి మొహం చూడకుండా సిగ్గు నిండిన కంఠంతో భాను రాత్రంతా సర్వెంట్ క్వార్టర్స్లో ఉండొద్దు అని చెప్పమంది. నీకు హంతకుడో దయ్యమో నీ మీద అటాక్ చేస్తే ప్రమాదం ఉందట. తాళాలు బిగించి వరండాలో కూర్చోమంది అని చెప్పింది. ఓకే, నువ్వు నాతో ఉండాలిక్కడ షరతు పెడుతున్నట్లు అన్నాడు. సిగ్గుగా ఇష్టంగా తలూపింది స్వప్న. రియలీ యు ఆర్ గ్రేట్ మై డియర్ అంటున్న సంజయ్ వైపు చూస్తూ పశ్చాత్తాపం ధ్వనించే కంఠంతో వన్స్ అగైన్ ఐఎమ్ టెరిబిలీ సారీ అంది భాను. నువ్వేం అర్థం చేసుకోగలిగావు అడిగాడతడు. హంతకుడు కానీ దయ్యం కానీ ఈ పద్మవ్యూహంలోనే ఉన్నాడు. ఎలా ఉండగలిగాడు? ఆమె నవ్వుతూ ఇది పద్మవ్యూహం కాబట్టి అంది. అతడిలా ఎందుకు చేస్తున్నాడంటావు? అతడి మానసిక పరిస్థితి అంత బాగోలేదేమోనని నా అనుమానం. లేకపోతే ఇలా చెయ్యడు. అయినా కనకాంబరం గారిని బంధించేశాంగా అన్ని వైపుల నుండి. ఇప్పుడు మనం చేయాల్సిందేమిటి అడిగింది. నువ్వే చెప్పు. మీరే చెప్పండి. నువ్వు వచ్చాక కానీ నేను ఈ పద్మవ్యూహంలో రహస్య మార్గాలున్నాయని తెలుసుకోలేకపోయాను. మనకి తెలియని అండర్ గ్రౌండ్ లాంటివేదైనా ఉండొచ్చని నేనెప్పుడూ అనుమానించాను. అది తెలుసుకోవడం కోసం ప్రయత్నించడానికి నాకు నువ్వే పెద్ద ఆటంకమైపోయావు. ఇప్పుడు ఇద్దరం కలిసి ప్రయత్నిద్దాం నవ్వాడు. ఓకే, ఐఎమ్ రెడీ. ఇప్పటికే శత్రువుకి న్యూస్ అందిపోయి ఉండదు. సంజయ్ నవ్వాడు. అందడమేమిటి? నల్లిలా మాడుతుంటే ఆ ఎఫెక్టు కనకాంబరం గారిలో కనబడుతోంది. పాపం, ఇంత క్రితం నా దగ్గరికి వచ్చి ఇక్కడి నుండి వెళ్ళిపోవడానికి మిమ్మల్ని అందరినీ ఒప్పించమంటాడు. అంటాడు. బయలుదేరదామా? మన వాళ్ళంతా అలర్ట్గా ఉన్నారు కదూ? ఉన్నారు. చీమ సైతం ఇక్కడి నుండి తప్పించుకొని పారిపోలేదు. పగడ్బందీగా పద్మవ్యూహాన్ని బిగించేశాను. ఇప్పుడు మనం కాదు, పద్మవ్యూహంలో ఇరుక్కుపోయి ఉన్నది దాని సృష్టికర్తే నవ్విందామె. పద లేచాడతడు. కారిడార్లో లైట్లు ఆర్పివేయబడ్డాయి. కనకాంబరం గది పక్కన ఉన్న తాతగారి గదిలోకి చేరుకున్నారిద్దరూ. అక్కడి నుండి క్రింద గదిలోకి దిగారు రాతి పలకని తొలగించి. దురదృష్టం ఏమిటంటే ఈ పద్మవ్యూహంలో అన్ని మార్గాల గురించి ఈ కనకాంబరం గారికి తెలీదు. బహుశా తాతగారు తెలియనివ్వలేదు. 1-2 మాత్రం తెలుసుంటాయి. గదిలో పచారులు చేస్తున్న కనకాంబరం గారిని చూస్తూ కామెంట్ చేశాడు సంజయ్. సరిగ్గా అప్పుడే ఓ విచిత్రం జరిగింది. పచారులు చేస్తున్న కనకాంబరం గారు హఠాత్తుగా ఆగిపోయాడు. ఏదో చప్పుడు. అప్పుడు చూశాడు బెడ్ పక్కనున్న వాకీటాకీని. వస్తున్నాను అని చెప్పాడు. రాతి పలకని కొంచెం మాత్రం తొలగించి చూస్తున్నాడు సంజయ్ టెన్షన్గా. కనకాంబరం చుట్టూ చూశాడు. ఓ క్షణం ఏదో ఆలోచించాడు. తరువాత పక్కనే ఉన్న విశ్వవర్ధన్ రావు గారి గదిలోకి గోడలో నుండి ఉన్న రహస్య ద్వారాన్ని తీసుకుని లోపలికి వెళ్ళాడు. భాను పద. నిచ్చెన మీద నుండి దాదాపు దూకేసి నిచ్చెనతో పక్క గదిలోకి పరుగు తీశాడు సంజయ్. తాతగారి గదికి సరిగ్గా కింద ఉన్న గది అది. రాతి పలక తొలగించి లోపలికి చూసిన సంజయ్ ఆమెను రమ్మన్నట్టు సైగ చేసి ఎక్కి లోపలికి వెళ్ళాడు. ఏం జరిగింది? ఏం చేశాడు ఇక్కడ? కనకాంబరం కనిపించడే? సంజయ్ తాతగారి బెడ్ కిందికి దూరాడు. టార్చ్ లైట్ వెలుగులో అక్కడ పెద్ద తామర పువ్వు ఆకారంలో ఉన్న డిజైన్ మధ్య కాలితో బలంగా నొక్కాడు. చిత్రంగా అక్కడ రాతి పలక చదరంగా పక్కకు తప్పుకుని కిందికి మెట్లు కనిపించాయి. నివ్వెరపోయి చూస్తున్న భానుతో ఈ మెట్లు ఎక్కడికి ఉండి ఉంటాయో గ్రహించగలవా అడిగాడు. ఆమె ఈ లోకంలోకి వస్తూ
మనం క్రిందికి వెళ్లే మెట్లకి వెనక భాగంలో రహస్యంగా అంది. ఇద్దరు ఒకరి వెనక ఒకరు మెల్లగా దిగసాగారు. ఆ మెట్లు ఓ ఇరుకు గదిలోకొచ్చి మాయమయ్యాయి. ఇనప్పెట్టలాంటి పటిష్టమైన గోడలున్న గది. ఎలా అంది భాను. ఏదో మార్గం లేనిదే ఎలా మాయమై ఉంటాడు కనకాంబరం? అతడి తెలివికి ఏకైక మార్గం ఇదే అయి ఉండాలి. అయినా కనకాంబరం మీద నీకెప్పుడు అనుమానం వచ్చింది? అడిగాడు సంజయ్. మీతో మాట్లాడకముందే. నాకు మొదటి నుంచి ఆయన మీద అనుమానం ఉండనే ఉంది. మీ నలుగురి పేర్లలో ఆయన పేరు ఉంది. ఈ పద్మవ్యూహంలో రహస్య మార్గాలున్నాయా అని నేను అడిగితే అలాంటివేమీ లేవని ఆయన చెప్పాడు. అది అబద్ధమనిపించింది. ఆయన్ని మీరు అనుమానించడం తెలిసి అది ఇంకా పెరిగింది. మిమ్మల్ని రప్పించింది ఆయనేనేమో అన్న అనుమానం కూడా వచ్చింది ఓ సందర్భంలో. అయితే మై గాడ్, ఇంకా నయం. సంజయ్ నవ్వాడు. ఆ గది చీకటిగా ఉంది. దాంట్లో ఇద్దరు ఉన్నారు. బాగా ఉక్కగా ఉంది. ఆమె చెబుతోంది. హంతకుడు శుభశ్రీ గదిలో జొరబడి అతడిని హడలు కొట్టినాడు. ఆయన మాట్లాడిన మాటలు నా అనుమానాన్ని పెంచాయి. పద్మవ్యూహం వదిలి మనం వెళ్ళిపోదాం. గెస్ట్లు ఉంటే ఉంటారు, వెళ్తే వెళ్తాను అన్నాను. ఆయన ఇష్టపడలేదు. ఏవేవో సాకులు చెప్పాడు. తాతగారి గుప్తనిధుల రహస్యం ఏదో మీకు తెలుసని వాటిని ఎత్తుకెళ్లడం అప్పుడు మీకింకా సాధ్యమవుతుందన్నాడు. మమ్మల్ని అందరినీ తరమడానికి ఇది మీరు ఆడుతున్న నాటకం అన్నాడు. మొత్తానికి పెద్ద కారణాలు లేకుండానే నాకు ఆయన మీద అనుమానం బలపడుతూ వచ్చింది. ఏ డైనమేటో పెట్టి మీరు పద్మవ్యూహాన్ని పేల్చవచ్చన్నాడు. అంత క్రితం ఒకసారి నాకు అనుమానం వస్తే అది జరగదన్నాడు. మీలో ఎవరినైనా ఘాటుగా విమర్శిస్తే అలాంటి దుర్మార్గులు కాదంటాడు. ఇదంతా కలిపి ఆలోచించుకుంటే ఆయన మీద అనుమానం రాదు. ఎంత అద్భుతంగా నటించినా ఆమె చెప్పడం ఆపి ఇక్కడి నుండి చొచ్చుకుపోయే మార్గం చూడండి అంది. టార్చ్ వెలుగులో వెదగసాగారు. అదే చక్రం పుష్పం ఆకారంలో దాన్ని తిప్పారు. ఆశ్చర్యం. కిచెన్లోకి దారి చూపిందది. అప్పుడు అర్థమైంది ఆహార పదార్థాలు ఎలా మాయమవుతున్నాయో. నవ్వొచ్చింది ఇద్దరికి. కిచెన్లో గుట్టు చప్పుడు కాకుండా ఏదో పలహారం చేసే ప్రయత్నంలో సతమతమవుతూ చీకట్లో తంటాలు పడుతున్నాడు కనకాంబరం గారు. ఇద్దరు నిశ్శబ్దంగా యువతలకొచ్చారు. సంజయ్ కోపంగా విలన్ స్థావరంలోకి ప్రవేశించాలి మనం అన్నాడు. కనకాంబరం గారి కంటే ముందుగానేనా? అవును. మళ్ళీ ఇందాకటి ఇనప్పెట్టలాంటి గదిలోకి వచ్చి అంగుళం చొప్పున పరిశీలించగా గోడలో ద్వారం ఉందని తెలిసిపోయింది. పాతబడిపోయిన స్విచ్ బోర్డు పక్కన ఉన్న ఓ స్విచ్ని నొక్కాడు సంజయ్. క్రింద రాతిపలక తెరుచుకుంది. క్రిందికి మెట్లు. ఇద్దరూ దిగొచ్చారు. అదో గది. ఆ గదిలో నుండి తలుపులు. వాటిని తీసి లోపలికి చూశాడు. అక్కడ పట్ట పగల్లా ఉన్న హాల్లో ఆకలిగొన్న సింహంలా పచాలు చేస్తున్న వ్యక్తి. లుక్ దేర్ బాను, సంజయ్ రహస్యంగా అన్నాడు. అప్పటికే చూస్తోందామే. ఆ వ్యక్తి ద గ్రేట్ విశ్వవర్ధన్ రావు గారు. అనుమానం నిజమైంది. అంతిమ రహస్యం దాదాపు వెల్లడైంది. నిర్ఘాంతపోయి చూస్తూ నిలబడ్డ బానుని జబ్బపట్టి పక్కకి లాగి ఆ గదిలో ఉన్న పాత చెక్క బీరువా వెనక్కి లాక్కు వెళ్ళాడు సంజయ్. అదే క్షణంలో అక్కడ ప్రవేశించాడు కనకాంబరం గారు. సంజయ్ గుండె చప్పుడు భాను గుండె చప్పుడు సంజయ్కి వినిపిస్తోంది. ఊపిరి బిగబట్టారు ఇద్దరు. ఎంత అమాయకుడిలా నటించాడు ఈ కనకాంబరం గారు. ఈ ముసలాయినదెంతే అద్భుతమైన తెలివి. బ్రతికి ఉండి చచ్చిపోయినట్టు నమ్మించి తమని ఫూల్స్ని చేశాడు. మండిపోతోంది భానుకి. ఇన్నాళ్ళ తమ శ్రమ తలుచుకుంటుంటే బ్రతికుండి శ్రాద్ధం పెట్టించుకోవడానికి తయారయ్యాడు. సంజయ్ మెల్లగా భానుతో గది తలుపుల దగ్గరికి వచ్చాడు. విశ్వవర్ధన్ రావు ఇంతెత్తున ఎగిరిపడుతున్నాడు కనకాంబరం గారి మీద. నేను నిజంగా చచ్చినా నీకు చింతలేదయ్యా. ఆకలితో మాడుతున్నాను ఉదయం నుండి. రాక్షసుల్లా ప్రతి గదిలోనూ కాపలా. పిల్ల కుంకలంతా పద్మవ్యూహంలో ఇరికించేశారు నన్ను. నీకు జ్ఞానం ఉండాలి. విరుచుకుపడ్డాడు. నేనేం చెయ్యను మహాప్రభో. అంతా తిరగబడింది. ఆ డిటెక్టివ్ పిల్లతో అంతా కలిసిపోయారు. నేను ఏకాకినయ్యాను. పొద్దుటి నుండి నాకు తిండి సహిస్తే ఒట్టు మొత్తుకున్నాడు కనకాంబరం గారు. ఆ మాటలు చెవిన దూరనీలేదు విశ్వవర్ధన్ రావు గారు. సర్వెంట్ క్వార్టర్స్లోకి పారిపోకుండా ఆ అరుణ్ గాడు దయ్యంలా కాపలా. ఏ గదిలోనూ కాపలానే. ఏం చేయమంటారు? మీ నిధులేవో నేను మింగుతానన్నట్లు ఒకటి అరా తప్పించి మిగతా దొంగదారుల విషయం నాకు చెప్పారా? ఎవరి కళ్ళు కప్పను, ఎలా కప్పను? నిష్ఠూరంగా అన్నాడు కనకాంబరం గారు. 100 దారులు తెలుసు నాకు. ఏం చేయగలిగాను? కస్సుమన్నాడాయన. ఇంత చేసింది మీరు. రోజుకొకరిని బెదరగొట్టి వాళ్ళకిక్కడో శత్రువు ఎవడో ఉన్నాడని అనుమానం కలిగించారు. తిరగబడ్డాడు కనకాంబరం గారు.
తాతగారి తీవ్ర వాగ్బాణాలు కట్టుబడగా ఏం చెయ్యనయ్యా కనకాంబరం, పిల్ల కుంకలు బెదిరి పారిపోయేదెలా? అయినా ఒక్కడు నేను చచ్చానని నమ్మలేదే. ఆశ్చర్యపోయాడు. నమ్మిన వాళ్ళు కూడా ఆ నమ్మకాన్ని వదిలేశారు. ఏ క్షణంలోనో మిమ్మల్ని పట్టేయవచ్చు. ఆయన మొహం వెలవెలపోయింది. అంతేనంటావా? తప్పదు కనకాంబరం గారు చెబుతూ తను వంటగదిలో నుండి తెచ్చిన స్టెయిన్లెస్ స్టీల్ గిన్నె అందించాడు. దాన్ని అందుకుంటూ ఏంటిది ఆతృతగా ఆశగా అడిగాడు. ఏముంది, ఆ భానుమతి అన్ని దారులు మూసేసింది. తెగించి వంటగదిలోకి వెళ్ళి డబ్బా అడుగున ఉన్న సగ్గుబియ్యం గింజలు, చారెడు, చిటికెడు ఉప్పు వేసి జావలా కాచుకొచ్చాను నిట్టూరుస్తూ చెప్పాడు. కర్మయ్యా కర్మ అంటూ ఆయన ఆవురావురమంటూ తాగుతుంటే కోపం స్థానే జాలి కలిగింది భానుకి. ఆయనకి ఇదేం కర్మ? నిజంగా ఆయన ఆస్తి కోసం మీరంతా వచ్చారన్న నమ్మకమా? చచ్చిపోయినట్టు నమ్మించి మిమ్మల్ని తరిమే ప్రయత్నమా? ఏదీ కాదు, ఆయన నోటి వెంటే చెప్పిస్తాను చూడు. మరోసారి షాక్ అవుతావు. నవ్వి ఆమె చెవిలో గుసగుసగా నిన్ను మున్నిని స్పృహ తప్పించింది. ముసుగు వేషంలో వచ్చి స్వప్న పీక నొక్కబోయినట్టు నటించింది. నాయర్ని, శుభశ్రీని, కుమార్ని బెదిరించింది. దయ్యంలా అందర్నీ జడిపించింది. అంతా ఈ ముసలాయనే. పనివాళ్లని, తద్వారా మనల్ని భయపెట్టాలనుకున్నాడు. సాగలేదు. పాపం కొన్ని సంఘటనల్ని మీరంతా నమ్మారు కానీ మొదటి నుండి నేను అసలు నమ్మనే లేదు. ముఖ్యంగా కనకాంబరం మీద హత్యా ప్రయత్నం లాంటిది. మనమంతా ఏకులం కాస్త మేకులం అవుతున్నాం అని తెలిసి, ముఖ్యంగా మీ బృందం. కనకాంబరం గారు ఎందుకు ఉపేక్షించాడు? మిమ్మల్ని ఏదైనా చెయ్యొచ్చునే అడిగిందామే. అతడేమీ చెయ్యడు. ఎందుకని? ముసలాయన ఒప్పుకోడు కాబట్టి. ఎందుకని? నీకే తెలుస్తుంది నవ్వాడతడు. ఉప్పు కలిపి వండిన సగ్గుబియ్యం జావని అమృతంలా ఆవురావురమంటూ తాగి బ్రేయుమని తేంచుతున్న తాతగారు హఠాత్తుగా చెవులు నిక్కబెట్టి ఎవరయ్యా ఈ గుసగుసలాడుతోంది అడిగాడు. కనకాంబరం గారు ఉలిక్కిపడ్డాడు. నేను పారిపోయి వచ్చిన ఖైదీని తలుపులు నెట్టుకుని హాల్లోకి ఎంటర్ అవుతూ చెప్పాడు సంజయ్. నేను భానుమతిని. అతన్ని ఫాలో అవుతూ చెప్పింది భాను. ఒక్క క్షణం వెలవెలబోయింది తాతగారి మొహం. అది క్షణం మాత్రమే. వాళ్ళు ఊహించిన విధంగా మెరుపులా కదిలి పక్క గదిలోకి పారిపోయాడాయన. ఆయన్ని అనుసరిస్తూ ప్రాణభీతితో పరిగెత్తే మనిషిలా కనకాంబరం గారు. వాళ్ళ గదిలోకి వెళ్లడం, హాల్లోని లైట్లు గప్పున ఆరిపోయాయి. అప్పటికే సంజయ్ తలుపులు తోసుకుని ఆ గదిలో జొరబడ్డాడు. యూ ఓల్డ్ జాకాల్, ఇక నీ ఆటలు సాగవు అరిచాడతడు కోపంగా. అప్పుడు ప్రారంభమైంది రన్నింగ్ రేస్. ఆ చీకట్లో విశ్వవర్ధన్ రావు గారు గది గది తిప్పి సంజయ్ని, భానుని వేధించుకు తిన్నాడు. భానుకైతే ఏడుపొచ్చింది. 80 ఏళ్ల ముసలాయనలో అంత బలం, పటుత్వం ఉంటాయని ఆ అమ్మాయి ఊహించలేకపోయింది. ఎంత తెలివిమంతుడు కాకపోతే ఇంత నాటకం ఆడతాడు? వాళ్ల దారికి తనని, తన దారికి వాళ్ళని అడ్డం పడేసి తప్పించుకొని కూర్చుంటాడు. అరగంట సాగింది ఆ దాగుడు మూతలాట. వీళ్ళిద్దరూ పూర్తిగా అలసిపోతుండగా మరో మార్గం లేక సంజయ్కి చిక్కిపోయాడాయన రొప్పుతూ. ఆయన్ని గట్టిగా ఒడిసి పట్టుకొని, కనకాంబరం గారు ఎక్కడ దాక్కున్నారు? మర్యాదగా బయటికి రండి. నా కొళ్ళు మండిందంటే నిజంగా షూట్ చేసి పారేస్తాను. ఇప్పటికే మీరిద్దరూ నా సహనానికి పరీక్ష పెట్టారు గర్జించాడు సంజయ్. ఎక్కడ దాక్కున్నాడో గాని లైట్లు వెలిగించి నక్కుతూ వచ్చాడు కనకాంబరం గారు. తనని కొరకొరా చూస్తున్న భానుని గుర్రుమంటూ చూశారు తాతగారు. ఎంత పనిచేశాడు ముసలాయన, ఎంత నాటకం ఆడాడు. ఎందుకు అనుకుంది భాను. ఈ విశ్వవర్ధన్ రావు గారిది చాలా చిత్రమైన మనస్తత్వం అమ్మా. భానుమతి చిన్నతనంలో చాలా కష్టపడి పైకొచ్చిన వ్యక్తి ఆయన. కోటీశ్వరుడు. వృద్ధాప్యం వచ్చాక తన బంధువులు, తన ఆస్తిపాస్తుల్ని చూసి కాక తన పట్ల నిజమైన అభిమానంతో ఆదరించాలన్న కోరిక ఆయనలో చాలా గాఢంగా ఉంది. ఆ సంగతి వాళ్ళకి తెలుసు. నీకు మొదట్లో చెప్పినట్టు ఆయన వాళ్ళెవరూ ఆయన ఆస్తి కోసం ఆరాటపడేవాళ్ళు కాదు. వాళ్ళకి ఇవ్వాల్సిందంతా ఏనాడో పంచిచ్చేశాడాయన. ఈయనకి ప్రేమాభిమానాలు పంచి ఇవ్వాలన్న కోరిక గాఢంగా ఉంది వాళ్ళకి. అయినా ఆయనకి అనుమానం, తన ఆస్తిపాస్తుల్ని దానధర్మాలకి వినియోగించుకోవాలని, తరువాత వాళ్ళు తనని తనుగానే అభిమానించాలని కోరిక. కొంతకాలం పాటు తను కనబడకుండా పోతే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న కోరికతో సగం ఆస్తిని రహస్యంగా క్యాష్గా మార్చుకుని వచ్చి ఈ అరణ్యంలో దాక్కున్నారు. ఇంతలో ఈ బృందం అంతా వచ్చింది. నిన్ను పిలిపించారాయన. ఇంతకంటే నేనేం చెప్పలేను. మొదటి నుండి ఆయన్ని నమ్ముకుని బ్రతుకుతున్న వాడిని. ఆయన ఆడమన్నట్టు నేను ఆడాను.
మా అవసరాలు చూసే ఆడదిక్కుగా స్వప్నని తెచ్చిపెట్టుకున్నాం. ఇక నేను చెప్పేదేమీ లేదు, ఇందులో నా తప్పేమీ లేదు అంటూ ముగించాడు కనకాంబరం గారు. బాబాయ్ గారు, ఆ రోజు నెత్తి మీద అంత దెబ్బ ఎలా చేసుకోగలిగారు? ఇంకా తగ్గని కోపంతో కొరకొరా చూస్తూ అడిగాడు మున్ని. నా దృష్టిలో విశ్వవర్ధన్ రావు గారు దేవుడు. ఆయన కోసం నేనేమైనా చేస్తాను. అలా చెయ్యమని ఆయన చెప్పలేదు. నాటకాన్ని రక్తి కట్టించడం కోసం నేను అలా చేశానంటూ చెప్పడం ముగించాడు. ఇప్పుడేం చేస్తాడు ఆయన? ఇక్కడ చేరిన ఈ సాల్తీల గొడవేమిటి? నాకు తెలీదు, ఆయన్నే అడగండి అంటూ తప్పించుకున్నాడు. అంతిమ రహస్యం ఏదో ఇంకాస్త మిగిలినట్లే ఉంది. మున్ని నీరసంగా భానుతో అన్నాడు. తన చుట్టూ కూర్చుని కొరకొరా చూస్తున్న వాళ్ళందరినీ కేర్ చేయకుండా మధ్య మధ్య కోపంగా చూస్తూ దాదాపు వారం రోజుల తర్వాత లక్ష్మి ఆనందంగా వడ్డిస్తున్న షడ్రసోపేతమైన విందు భోజనాన్ని చేస్తున్నారు విశ్వవర్ధన్ రావు గారు. చాలా అన్యాయం తాతగారు, ఇది అల్లాటప్పగా అనుకున్నారా? మమ్మల్ని ఇంత దూరం పిలిపించి ఇలా నాటకం ఆడి మమ్మల్ని తికమక పట్టిస్తారా? తీరా చూస్తే అంతా మంచివాళ్లే, మీరు తప్ప, నిష్ఠూరంగా అంది భాను. పెద్దవాళ్ళని, మరీ తాతగారంత పెద్దాళ్ళని, ఇంత నాటకాల వాళ్ళని నేనెక్కడా చూడలేదు బాబు అనేసింది స్వప్న. ఎన్నైనా అనుకోండి, నాకేం లెక్కలేదు నిర్లక్ష్యంగా అన్నాడు ఆయన. అసలు వీళ్ళంతా ఎవరు తాతగారు? చిక్కుముడి విప్పండి. బంధువులకు దూరంగా దాక్కున్న మిమ్మల్ని వీళ్ళెందుకు వెతుక్కుంటూ వచ్చారు? వీళ్ళంతా మీ ఆస్తిపాస్తుల్ని అనాథ శరణాలయాలకి, స్వచ్ఛంద సేవా సంస్థలకి రాసిన విషయం తమకు తెలుసు అంటున్నారు. ఈ విషయం ఇప్పుడే కొత్తగా వింటున్నాం. మరి మీ వెంట వీళ్ళెందుకు పడినట్టు? వీళ్ళకి మీరెందుకు ఇలా వేధించినట్టు? చిద్విలాసంగా నవ్వాడాయన. ఒక్కొక్కరికి ఆయన ముసిమిసి నవ్వులు చూస్తుంటే కోపం వస్తోంది, నవ్వు కూడా వస్తోంది. నా భార్య నగలు కొన్ని, కాస్తంత డబ్బు నా జీవనాధారంగా మిగిల్చుకోవడం తప్ప అంతా దానధర్మాలు చేసేశానమ్మాయి. ఈ పద్మవ్యూహం కూడా నాదేననుకో అన్నాడాయన. ఆ మిగిల్చుకున్న నగలు డబ్బు ఎత్తి సముద్రంలో గిరాటెట్టు కసిగా అన్నాడు అరుణ్. గుడ్ ఐడియా. కుమార్ నవ్వాడు. సంజయ్ మాట్లాడలేదు. అతని మొహంలో కోపం ఇంకా తగ్గలేదు. ఈ సస్పెన్స్ని విప్పండి తాతగారు, ప్రాధేయపడింది భాను. చెబుతానంటూ ప్రారంభించాడు ఆయన. నేనెటో వెళ్ళిపోయాక నా ఆస్తిపాస్తులు కూడా దానం చేసుకున్నానని విన్నాక నా పట్ల వాళ్ళ ప్రేమాభిమానాలు ఎలా ఉంటాయన్నది పరిశీలించాలనుకున్నాను. నేను భయపడినట్టు నా వాళ్ళు నన్ను మర్చిపోలేదు, పీడా పోయిందనుకోలేదు. నా ఆస్తి వాళ్ళకి చెందలేదని బాధపడలేదు. నా కోసం వేట ప్రారంభించారు. చివరికి నా ఉనికిని పట్టేశారు. ఈ అడవిలోకి వచ్చి దాక్కున్నప్పటికీ. అంటే అర్థం కాలేదామెకి. ఈ వెధవలు ఎవరనుకుంటున్నావు? ఎవరో కాదు, నా మనవళ్ళమ్మ భానుమతి గర్వంగా అన్నాడాయన. తుళ్ళిపడి ఏమిటి? స్వప్న, రాఖీ, భాను ఒక్కసారి అడిగారు. లక్ష్మీ నాయర్ ఆ రోజే హాస్పిటల్ నుండి విడుదలై వచ్చిన మాలి నోళ్లు తెరిచారు. అవును, నీకు చెప్పిన మాటలు అబద్ధం. నాకు కూతురు కొడుకు ఉన్నారు. కూతురు సునంద కొడుకు అరుణ్. సునంద భర్త రవిచంద్ర ఫారెన్లో బిజినెస్ చేస్తూ ఈ మధ్యే ఇక్కడికి వచ్చాడు. ఈ వెధవ మాత్రం నా దగ్గరే పెరిగాడలే. ఇక సంజయ్ గాడు నా కొడుకు తేజ్మోహన్ కొడుకు. తేజ్కి సునందకి పిల్లలు అంత త్వరగా పుట్టలేదు. మనవళ్ళు కావాలన్న ఆరాటాన్ని, నేను కొడుకు కావాలని తపనని అణుచుకోలేక నా కోడలు ఈ కుమార్ గాడిని తెచ్చి పెంచుకోవడం మొదలుపెట్టిన 2 ఏళ్లలో సంజయ్ గాడు, అరుణ్ గాడు పిడుగుల్లా పుట్టుకొచ్చారు. మా కుటుంబాల్లో నా మనవళ్ల మధ్య ఈర్ష్య ద్వేషాలు లేవు. నాకంతా సమానమే, నా బిడ్డలకి సమానమే. కాకపోతే నాకే అనుమానం, వీళ్ళకి నా మీద ఉన్న ప్రేమేంతో తెలుసుకోవాలన్న తపనతో ఇలా పారిపోయొచ్చాను. గడసరి వెధవలు వేట జాగిలాల్లా వాసన పసిగట్టేసి తన డిఎస్పి ఉద్యోగానికి అరుణ్ సెలవు పెట్టి తన ప్రాక్టీస్ని మూలపెట్టి సంజయ్ పారిపోయొచ్చిన ఖైదీలా, తండ్రి బిజినెస్ని ప్రాణంలా చూసుకునే కుమార్ గాడు ప్రేమించిన పిల్లను పట్టుకొని మరీ వచ్చి నన్ను గుర్తించినట్టే అమాయకుల్లా వచ్చి నా ఆశ్రయం కోరాడు. నేను వాళ్ళని ఎరగనట్టే నటించాను. ఇక ఈ శుభశ్రీ అనబడే సుబ్బారావు గాడు కనకాంబరం ముద్దుల మేనల్లుడు తెలుసా అంటూ బిగ్గరగా ఇంటి కప్పు ఎగిరిపోయేలా నవ్వసాగాడు. ఆ నవ్వుకి భానుకి కళ్ళ నీళ్ళొచ్చినంత పనైంది. అయినా నా అనుమానం తీరలేదు. వీళ్ల ముందే నా ఆస్తిని వివిధ సేవా సంస్థలకి రాశాను. అయినా కదలరు. నన్ను వెంటబెట్టుకొని కానీ కదలరని తెలుసు. చివరిగా ఒక పరీక్ష పెట్టి నిన్ను పిలిపించి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాను. ఈ వెధవలు ఎలాగూ నమ్మరని తెలుసు. నీ తెలివితేటలు తెలుసు. వాళ్ళకి నువ్వు అడ్డం పడితే నిన్ను వాళ్ళు శత్రువులా చూస్తూ ఒకరినొకరు సాధించుకున్నారు. మధ్య మధ్యలో మిమ్మల్ని అందరినీ సాధించాను.
ఈ పద్మవ్యూహం ఆట భలే సరదాగా ఉండేదనుకో నాకు. ఆయన చెబుతుంటే కోపం ముంచుకొస్తోంది భానుకి. ఏడవలేకన్నట్లు నవ్వుతోంది స్వప్న. ఎంత బాగుండేదని నాటకం. పద్మవ్యూహంలో మిమ్మల్ని ఇరికించేశాను. దయ్యంలా హంతకుడిలా కొందరినైనా నమ్మించి హడలుగొట్టాను. రోజుకో వేషం. నా ఇంట్లో నేను ఇందరి కళ్ళు కప్పి దొంగతనం చేయడంలో ఎంత థ్రిల్లును అనుభవించానని. ముఖ్యంగా ఈ అడవిలో నివాసం నాకు బాగా నచ్చింది. మళ్ళీ బిగ్గరగా నవ్వాడాయన. ఈ ముసలాయన్ని సైకియాట్రిస్ట్కి చూపించాలా అన్న అనుమానం వచ్చింది మున్నీకి. అసలు విషయం చెప్పనేలేదు అన్నాడు ముసలాయన. ఏం పేలుస్తారు మళ్ళీ? భాను కోపాన్ని అణుచుకుని అడిగింది. పెళ్ళిళ్ళ పేరెత్తితే పన్నెత్తి పలకని నా ముద్దుల మనవళ్ళు ముగ్గురు ప్రేమలో పడ్డారు అన్నట్టు. భానుమతి, నీకో సర్ప్రైజింగ్ న్యూస్. ఏమిటి? తడాలని గొంతుతో ప్రశ్నించింది. మీరు సిగ్గుపడి లాభం లేదు. అప్పటికే మొహాలు ఎర్రగా చేసుకున్న అమ్మాయిల వైపు వినోదంగా చూస్తూ ఆ రోజు మేడ మీద నా రెండో మనవడు సంజయ్ నిన్ను ముద్దు పెట్టుకున్న దృశ్యాన్ని ఫోటో తీసి నీకు పంపి నీ స్పీడుకి పరిశోధనకి బ్రేకులు వెయ్యాలని చూసింది ఎవరో తెలుసా? ఈ వృద్ధసింహం. ఎస్వీఆర్లా అట్టహాసం చేశాడాయన. సిగ్గు, కోపం, నవ్వు అన్ని భావాలు కలిగాయి ఆమెకి. అన్ని అనుమానాలు తీరిపోయాయి. నన్ను భయపెట్టే ఆస్తి వదిలిపోయింది. నన్ను ప్రాణంలా ప్రేమించి నేనెంత వేధించినా భరించే నా మనవళ్ళకి సరిజోడైన మనవరాళ్ళు దొరికారు. ఇక మీ నెత్తి మీద అక్షంతలు వేయడం మిగిలుంది అన్నాడు ఆయన సంబరంగా. అంతా తమరిష్టమేనా వృద్ధ మహారాజా? ఓరగా భానువైపు చూస్తూ అన్నాడు సంజయ్. నీలాంటి మోటు మొండెవెదవని అదుపులో పెట్టగలిగింది భానుమతి లాంటి అమ్మాయేరా సంజయ్ అన్నాడు ఆయన ఉత్సాహంగా. భానుమతికి అంతులేని సిగ్గు చుట్టుముట్టగా, నా మీద బస్ దిగగానే హత్యా ప్రయత్నం జరిగినట్లు నటించింది మీరే కదా తాతగారు? చిరుకోపంతో అడిగింది మాట తప్పిస్తూ. నేనే గర్వంగా అన్నాడు. శుభశ్రీని నిజంగా వాతపడేలా కాల్చారేమిటి? వీడు పిరికి గొడ్డు. హఠాత్తుగా నిద్రలేపేసరికి హడలిపోయి నన్ను వాటేసుకున్నాడు. చేతిలో ఉన్న కొరవి బుగ్గని తాకింది. తరువాత ఎంత బాధపడ్డానని. పర్వాలేదురా మనవడా, ఈ సంజయ్ గాడి దగ్గర కాంపౌండర్గా చేయాల్సిన కర్మ నీకిక లేదు. ఓ 5 లక్షలు ఇస్తాను. తెలివైన ఘటానివి, లక్షణంగా వ్యాపారం పెట్టుకో అభిమానంగా శుభశ్రీ భుజం తడుతూ చెప్పి, త్వరలోనే నీకు మంచి పిల్లని చూసి వీళ్ళ ముగ్గురితో పాటు ఒకే కళ్యాణ మండపంలో రంగరంగ వైభోగంగా పెళ్లి జరిపించేస్తానులే అన్నాడు ఆత్మీయంగా. శుభశ్రీ మొహం ఆనందంతో వెలిగిపోగా ఆడపిల్ల కంటే ఎక్కువగా సిగ్గుపడిపోయాడు. భానుకి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ ముసలాయన కాలాంతకుడు ఎంత నాటకమాడాడు. తమని కీలు బొమ్మలు చేసి ఆడించాడు. హతుడిలా, హంతకుడిలా, దయ్యంలా త్రిపాత్రాభినయం చేసి పద్మవ్యూహంలో బంధించి వేధించుకు తిన్నాడు. ఎంత ఆయన ఆస్తి మీద మమకారం ఉన్నవాళ్లైనా ఈ వేధింపులు సాధింపులు పడలేక పారిపోవాల్సిందే కదూ. ఎవరికొస్తుంది ఇలాంటి ఐడియా? ఈ కనకాంబరం గారు మాత్రం అత్యంత విశ్వాసపాత్రంగా మసులుకుంటూ తమందరినీ నమ్మిస్తూ చివరిదాకా ఎంత అద్భుతంగా నటించాడు. ఈ మనవళ్ళకి మాత్రం ఎంత అభిమానం, ప్రేమ లేకపోతే ముసలాయన పెట్టిన అన్ని బాధల్ని ఓర్చుకుని ఎన్ని అనుమానాల పాలయ్యారు. మెచ్చుకోవాల్సింది వీళ్ళని. విశ్వవర్ధన్ రావు గారు లోపలికి వెళ్ళి ఒక సిల్వర్ బాక్స్ తెచ్చి అందరి ఎదుట కూర్చుంటూ, ఈ పద్మవ్యూహం ఒక వరమైందర్రా నాకు. దాదాపు ఏ 1/2 శతాబ్దం క్రితమో అంతకు ముందో ఆ మాజీ జమీందారు తన కుటుంబంలోనే ఉన్న తన శత్రువుల చర్యల్ని కనిపెట్టడం కోసంగా అనేక రహస్య మార్గాలతో కట్టించుకున్న ఈ భవంతి నా ప్రయత్నానికి బాగా కలిసొచ్చింది. నా నాటకానికి వేదికగా బాగా ఉపయోగపడింది. నా కోసమే కట్టించాడులాగుందా ఆయన అని నవ్వుతూ, మనవరాళ్లారా, మీ బామ్మగారు నగలర్రా ఇవి. నా కోడలికి కానీ కూతురికి కానీ ఇవ్వకుండా భద్రంగా దాచాను మీకోసం. మీరు ముగ్గురు పంచుకోండి అంటూ ఆ వెండి పెట్టెని అమ్మాయిలు ముందు పెట్టారు. భాను, స్వప్న, రాఖీ ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు సిగ్గుగా. ఇందులో బలవంతం ఏమీ లేదు భాను. నీకిష్టమైతేనే. నాకు నువ్వు బాగా నచ్చావు. రియల్లీ ఐ లైక్ యూ అండ్ ఐ లవ్ యూ రహస్యంగా అన్నాడు సంజయ్. ఐటు గొణిగిందామే. అదేదో పెద్దగా మాట్లాడుకుండర్రా, మేం కూడా వింటాం బిగ్గరగా అన్నాడు విశ్వవర్ధన్ రావు గారు. అంతా ముసిముసిగా నవ్వారు. భాను చెయ్యి అప్రయత్నంగా చెంప మీదకెళ్ళి అక్కడ చంద్రవంక ఘాటును తడుముకుంటే సంజయ్ పెదవులు గర్వంతో వంపులు తిరిగాయి. ఇంకో షరత్తర్రా, ఇంకా కొంతకాలం పాటు నేను ఇక్కడే ఉంటాను. కనకాంబరం, లక్ష్మి, నాయర్, మాలి నాకు తోడు. మీ పెళ్ళయ్యాక తరువాత వచ్చి మీ దగ్గరే ఉంటాను. అందుకు ఒప్పుకోవాలి మీరంతా.
భాను లేచి తాతగారి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ మృదువుగా, మేము మిమ్మల్ని వదిలి వెళ్ళం తాతగారు, మా హనీమూన్ ఈ అడవిలో ఈ విచిత్ర పద్మవ్యూహంలోనే, తరువాత అంతా కలిసి వెళ్దాం, ఓకే ఓకే అన్నాడు ఆయన. ఆయన మొహం పుచ్చపువ్వులా వికసించింది. శుభశ్రీ వైపు జాలిగా చూసి, నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు అంటూ దీర్ఘంగా నిట్టూరిస్తే శుభశ్రీ ఆ మాట నచ్చినట్లుగా మొహం పెట్టాడు. 4 ఏళ్లాగరా మనవడా అంటూ మున్ని వీపు తట్టి నవ్వాడు తాతగారు. ఆ తర్వాత సంజయ్తో, భాను, తాతగారి పద్మవ్యూహంలో నుండి తప్పించుకోగలిగాను, కానీ ఈ దొంగ పారిపోయి వచ్చిన మోటు ఖైదీగారు బిగించిన పద్మవ్యూహంలో నుండి మాత్రం తప్పించుకోలేకపోయాను అంది కొంటెగా. సంజయ్ విజయ్ గర్వంగా చిలిపిగా నవ్వి ఆమె చేతినందుకొని సుతారంగా ముద్దు పెట్టుకున్నాడు. ఇంకా వీళ్ళనిలా ఒంటరిగా వదిలేయకూడదు. ఊరెళ్ళి కూతుర్ని, కొడుకును, కోడలు, అల్లుళ్ళందరినీ వెంటబెట్టుకొని పురోహితుడిని కూడా వెంటబెట్టుకుని రావయ్యా కనకాంబరం, రాఖీ బామ్మగారిని కూడా పిలిపించు అన్నారు విశ్వవర్ధన్ రావు గారు ఉత్సాహంగా. అలాగే అంతే ఉత్సాహంతో అంగీకరించాడు కనకాంబరం గారు. విశ్వవర్ధన్ రావు గారు ఆనందంగా ప్రియనేస్తాన్ని చూసుకుంటున్నట్లుగా పద్మవ్యూహం వైపు చూసుకున్నాడు ఆయన. సమాప్తం. అంతిమ రహస్యం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.